ఓకే, క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16, కేంద్ర వార్షిక ఆర్థిక నివేదిక ఏ రకమైన బిల్లుగా పరిగణించబడుతుందని అడిగాడు. ఆప్షన్ చూడండి. సాధారణ బిల్లు, 1వ తరం ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు, ఉపక్రమణ బిల్లు. 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఓకే, కేంద్ర వార్షిక ఆర్థిక నివేదిక అంటే ఏంటి అనేది మనం చూద్దాం. దీన్ని ఆర్టికల్ 112 అండి. ఆర్టికల్ 112 కేంద్ర వార్షిక ఆర్థిక నివేదిక అనే దాని గురించి చెప్తుంది. ఇది అంటే ఏందో మనకి ఏదో పెద్ద విషయం అనుకోదు. దీన్ని సింపుల్గా మనం ఏమంటే బడ్జెట్ అంటాం. బడ్జెట్, ఇండియన్ బడ్జెట్ ఎవ్రీ ఇయర్ ప్రవేశపెడతాం కదా, అదే కేంద్ర ఆర్థిక వార్షిక నివేదిక. ఇంగ్లీష్లో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇందులో సాధారణ బిల్ల మరి ద్రవ్య బిల్ల, 1వ తరం ఆర్థిక బిల్ల, ఉపక్రమణ బిల్ల అంటే ఏంటి అంటే బిల్లులో కొన్ని రకాలు ఉంటాయి. సాధారణ బిల్లు కేవలం మనీకి సంబంధించి, ట్యాక్స్కి సంబంధించి వీటిని ఏమంటామంటే ద్రవ్య బిల్ అంటాం. ఇంగ్లీష్లో మనీ బిల్ అంటాం. 1వ తరం ఆర్థిక బిల్లు ఫైనాన్షియల్ బిల్లు 1, ఫైనాన్షియల్ బిల్ టైప్ 2, టైప్ 1, టైప్ 2 అని 2 ఉంటాయి. అలా దీంట్లో ఏ బిల్లు అని అంటే దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 1వ తరం ఆర్థిక బిల్లు అంటే ఫైనాన్షియల్ బిల్ 1 అని అంటారు దీన్ని. ఏంది ఇప్పుడు ద్రవ్య బిల్ అని అన్నాడు కదా, మరి ఇప్పుడు ద్రవ్య బిల్ అని అంటే ఆర్టికల్ 110, ఆర్టికల్ 110 మనీ బిల్ అండి. మనీ బిల్ అంటే ఫైనాన్షియల్ బిల్కి మనీ బిల్కి ఏంటి తేడా అంటే మనీ బిల్లో ఓన్లీ ట్యాక్స్కి సంబంధించి, డబ్బుకు సంబంధించి ఉంటాయి. 1వ తరం ఆర్థిక బిల్లో ఆర్థికపరమైన అంశాలు ఉంటాయి, కొన్ని ఆర్థికేతర అంశాలు కూడా ఉంటాయి. దాన్ని 1వ తరం ఆర్థిక బిల్లు అంటారు. రెండింటికి రాష్ట్రపతి యొక్క ప్రియర్ అనుమతి ఉంటుంది, లోక్సభలోనే ప్రవేశపెడతారు. కాకపోతే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పే బడ్జెట్ని ఆర్టికల్ 112 ప్రకారం ప్రవేశపెట్టే బడ్జెట్ని 1వ తరం ఆర్థిక బిల్లు అని అనొచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 16కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఆర్టికల్ 112 ప్రకారం ప్రవేశపెట్టే బడ్జెట్ ఆర్థిక వార్షిక నివేదిక, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, సింపుల్గా బడ్జెట్ అంటాం. ఇంకో క్వశ్చన్ కూడా అడగవచ్చు, బడ్జెట్ని ఏ ఆర్టికల్ సూచిస్తుంది అంటే ఆప్షన్ ఏమవుతుందంటే ఏది సూచించదండి. ఎందుకంటే బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో ఉన్న పదం ఏంటి? వార్షిక ఆర్థిక నివేదిక, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదమే ఉంది, బడ్జెట్ అనే పదం లేదు. ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 117 ప్రకారం 1వ తరం ఆర్థిక బిల్లుగా బడ్జెట్ని మనం సూచించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17కి వెళ్దాం. ఇక్కడ మనం 110 ప్రకారం మనీ బిల్ గురించి చదువుకున్నాం. 110 ప్రకారం మనీ బిల్ గురించి అంటే ద్రవ్య బిల్లు గురించి చదువుకున్నాం. 112 బడ్జెట్ అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక గురించి చదువుకున్నాం. 117 ఫైనాన్షియల్ బిల్ గురించి చదువుకున్నాం. ఇంకా దీని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మనం సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. దీని గురించి ఇంకా నేర్చుకోవచ్చు. 2వ తరం ఫైనాన్స్ బిల్ కూడా ఉంటుంది. దీంట్లో 1, 2 2 ఉంటాయి, చూసుకుందాం. మళ్ళీ లెవెల్ 2, లెవెల్ 3లో కూడా దీని మీద క్వశ్చన్స్ వస్తాయి, చూద్దాం. కేంద్ర మంత్రి మండలి ఎవరికి సమిష్టి బాధ్యతను కలిగి ఉంటుంది? లోక్సభనా, పార్లమెంటా, లోక్సభ మరియు రాజ్యసభ రెండింటికా, భారత రాష్ట్రపతికా అని ఇచ్చాడు. ఏమన్నాడు? కేంద్ర మంత్రి మండలి ఎవరికి సమిష్టి బాధ్యత కలిగి ఉంటుంది అంటే చాలామంది ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తున్నారు, పార్లమెంట్ అంటారు. ఇన్ జనరల్గా పార్లమెంట్కి ఉంటుంది, కానీ స్పెసిఫిక్గా ఆర్టికల్ ప్రకారం చెప్పాలంటే లోక్సభకు బాధ్యత వహిస్తుంది అని చెప్పొచ్చు. ఏంటి బాధ్యత వహించడం అంటే ఏంటి అంటే లోక్సభ ప్రకారమే కదా. లోక్సభలో ఏ పార్టీకి మెజారిటీ వస్తే ఆ పార్టీయే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మనం చెప్పుకున్నాం. గవర్నమెంట్ ఫామ్ చేయడం అంటే కేంద్ర మంత్రి మండలిని ఫామ్ చేయడం. ఇప్పుడు లోక్సభలో ఏ పార్టీ అయితే మెజారిటీ వస్తుందో అక్కడ ఫామ్ చేస్తుంది. కాబట్టి ఈ కేంద్ర మంత్రి మండలి అనేది లోక్సభకు బాధ్యత వహిస్తుంది. లోక్సభ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది. లోక్సభలో మెజారిటీ ఉన్నంత వరకే ఆ కేంద్ర మంత్రి మండలి అనేది నిలబడుతుందండి. లోక్సభలో మెజారిటీ పోవడం, బాధ్యత వహించకపోవడం అంటే అర్థమైంది, అవిశ్వాస తీర్మానం పెడతారు. అవిశ్వాస తీర్మానం పెట్టడం, విశ్వాస తీర్మానం ద్వారా తమ బలాన్ని నిరూపించుకోవడమే లోక్సభకు కేంద్ర మంత్రి మండలి బాధ్యత వహిస్తుంది, సమిష్టి బాధ్యత వహిస్తుంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టికల్ 75, 78 వంటి ఆర్టికల్స్ చెప్తాయి. పార్లమెంట్ కాదు. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ అన్నీ వస్తాయి కాబట్టి అది కాదు. లోక్సభ మరియు రాజ్యసభ రెండింటికి కాదు, లోక్సభకు అనేది గుర్తుపెట్టుకోండి. భారత రాష్ట్రపతి ఎలాగో సమాధానం కాదనేది ఎలిమినేట్ చేయొచ్చు. ఇది యూపీఎస్సీలో వచ్చిన క్వశ్చన్ అండి. సింపుల్ క్వశ్చన్గా కనబడుతుంది, కానీ యూపీఎస్సీలో ఈ సేమ్ క్వశ్చన్ అడిగాడు. సింపుల్గా సింగిల్ లైన్లో ఉన్నట్టు కనిపించినా దీని వెనుక చాలా ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ మనం అవిశ్వాసం గురించి మాట్లాడుకున్నాం.
అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుకున్నాం, మంత్రి మండలి గురించి మాట్లాడుకున్నాం. పార్లమెంట్ అని చాలామంది అనుకుంటారు అనేది అదే కన్ఫ్యూజింగ్ పాయింట్. ఇక్కడ పార్లమెంట్ అనేది కన్ఫ్యూజింగ్ పాయింట్. లోక్సభ అని గుర్తుపెట్టుకోండి. జవాబు 1 లోక్సభ. నెక్స్ట్ అండి, క్వశ్చన్ నెంబర్ 18. ఈ కింది వాటిలో రాజ్యసభ స్థానాలకు ఎవరికి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి అన్నాడు. షెడ్యూల్ కులాల వారికా, బలహీన వర్గాల వారికా, స్త్రీలకా, పైవేవి కావా అన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, రిజర్వేషన్కి సంబంధించి లోక్సభలో ఉంటాయి అండ్ స్టేట్ అసెంబ్లీలో ఉంటాయి, రాష్ట్ర అసెంబ్లీస్లో ఉంటాయి. లోక్సభలో ఉంటాయి, రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో ఉంటాయి తప్ప రాజ్యసభలో కానీ విధాన పరిషత్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటాం, స్టేట్కి సంబంధించి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటాం. ఈ రాజ్యసభలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎలాంటి రిజర్వేషన్స్ ఉండవండి. ఎవరైనా రాజ్యసభకు ఎన్నుకోబడవచ్చు. స్పెసిఫిక్గా ఎస్సీస్కి కొన్ని సీట్లు, ఎస్టీస్ కొన్ని సీట్లని లోక్సభలో అసెంబ్లీలో రిజర్వ్ చేసినట్టుగా రాజ్యసభలో రిజర్వ్ చేయబడవు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాల్యుయేషన్ చేసుకుందామా? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి ఎన్ని రాజ్యసభ సీట్లు ఉన్నాయి, ఏపీకి ఎన్ని రాజ్యసభ సీట్లు ఉన్నాయి, వాల్యుయేషన్ అవుతుంది కదా. తెలంగాణకు సంబంధించి ఉన్న రాజ్యసభ సీట్లు 7, ఏపీకి సంబంధించి ఉన్న రాజ్యసభ సీట్లు 11. వాల్యుయేషన్. ఇంకా వాల్యుయేషన్ చేసుకోవాలంటే రాజ్యసభ సీట్లు ఒక రాష్ట్రానికి అలాట్ చేస్తారు కదా, ఈ రాష్ట్రానికి ఇన్ని సీట్లు, ఈ రాష్ట్రానికి ఇన్ని సీట్లని. ఏ షెడ్యూల్ ప్రకారం ఒక రాష్ట్రానికి రాజ్యసభ సీట్లని ఇన్ని ఉంటాయి అని కేటాయిస్తారు అంటే షెడ్యూల్ 4 ప్రకారం అండి. షెడ్యూల్ 4 ఇదంతా వాల్యుయేషన్ అంటే ఒకదాని కనుక మనం నేర్చుకోవాల్సిందంతా. షెడ్యూల్ 4 ఇంతకుముందు మనం షెడ్యూల్ 8, షెడ్యూల్ 9, 10, 11, 12 నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ షెడ్యూల్ 4 వచ్చింది. గ్రూప్ 1 క్వశ్చన్ ఇది. షెడ్యూల్ 4 రాజ్యసభకి సీట్స్ అలొకేషన్ గురించి చెప్పే షెడ్యూల్ 4 ఎలా ఇస్తారని కూడా అడిగాడు. అంటే రాజ్యసభలో ఒక రాష్ట్రానికి ఇన్ని సీట్లు అని దేని ప్రాతిపదికన కేటాయిస్తారని కూడా అడిగాడు. వాడు ఏమిచ్చాడంటే ఆప్షన్లో గ్రూప్ 1లో ఒక పాయింట్ ఇచ్చాడు, ఒక స్టేట్మెంట్లో ఏమిచ్చాడంటే భౌగోళికంగా ఆధారంగా, జాగ్రఫికల్ ఏరియా ఆధారంగా అని ఇచ్చాడు. అవునా కాదా కామెంట్లో చెప్పండి. జవాబు 4 రాజ్యసభ స్థానాలకు ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. మీరు రాజ్యసభకు దేని ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 19. కింది వాటిలో ఉభయ సభలకు ప్రాతినిధ్యం గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కాని దాన్ని గుర్తించండి అన్నాడు. కాని దాన్ని గుర్తించండి అన్నాడు, అయిన దాన్ని గుర్తించండి అనలేదు. కన్ఫ్యూజ్ కావద్దు. ఉభయ సభలకు, ఉభయ సభలు అంటే ఇక్కడ ఏముంటుంది, లోక్సభ, రాజ్యసభ. ఉభయ సభలకు ప్రాతినిధ్యం గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కాంది ఏంది అని అడిగాడు. చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు. లాభదాయక పదవుల కమిటీ, జీతభత్యాల కమిటీ, లైబ్రరీ కమిటీ, సభా వ్యవహారాల కమిటీ అని 4 ఆప్షన్లు ఇచ్చాడు. దీంట్లో ఈ మూడిటికి లోక్సభ, రాజ్యసభ ఉభయ సభల ప్రాతినిధ్యం ఉంటుంది. అదే సభా వ్యవహారాల కమిటీ ఏ సభకు ఆ సభకే సపరేట్గా సభా వ్యవహారాల కమిటీ ఉంటుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 సభా వ్యవహారాల కమిటీ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 19 ఏమిచ్చాడు చూడండి ఎక్స్ప్లెనేషన్. జవాబు 4 సభా వ్యవహారాల కమిటీ ఉభయ సభలకు ప్రత్యేకంగా ఉంటుంది. లోక్సభలో 15 మందితో సపరేట్ కమిటీ ఉంటుంది, రాజ్యసభలో 11 మందితో సపరేట్ కమిటీ ఉంటుంది. లాభదాయక పదవుల కమిటీ కానీ, జీతభత్యాల కమిటీ కానీ లోక్సభ నుండి, రాజ్యసభ నుండి మెంబర్షిప్ ఉంటుంది. ఈ కమిటీకి లోక్సభ నుండి, రాజ్యసభ నుండి మెంబర్షిప్ ఉంటుంది. కానీ సభా వ్యవహారాల కమిటీ మాత్రం లోక్సభకు సపరేట్గా కమిటీ ఉంటుంది, రాజ్యసభకు సపరేట్గా కమిటీ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏమన్నాడు, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీస్ అన్నాడు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, దేంట్లో మెంబర్షిప్ ఏంది అనేది కూడా చూసుకుంటే మనకు హోలిస్టిక్గా నేర్చుకున్నట్టు ఉంటుంది ఈ టాపిక్ సంబంధించి. ఫ్యూచర్లో మళ్ళీ మనం చూస్తాం లెవెల్ 2, లెవెల్ 3లో. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 20. ఆర్టికల్ 157 ప్రకారం, వాడే ఆర్టికల్ ఇచ్చాడు. 157 ప్రకారం గవర్నర్ అర్హతలను గుర్తించండి అన్నాడు. అంటే ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు ఏముండాలి అనేది ఆర్టికల్ 157 చెప్తుంది అని వాడే చెప్పి ఏమేమి చెప్తుంది అని అన్నాడు. చూద్దాం. 35 సంవత్సరాలు గుర్తించండి అన్నాడు, లేనివి అనలేదు, గుర్తించండి అన్నాడు. అంటే ఉన్న అర్హతలు ఏమున్నాయనేది గుర్తించాలి ఇక్కడ. ఆప్షన్ 1 35 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి, ఓకే. ఆప్షన్ 2 రాష్ట్రేతర వ్యక్తి అయి ఉండాలి, ఓకే. ఆప్షన్ 3 ముఖ్యమంత్రిని సంప్రదించి రాష్ట్రపతి నియమించాలి, ఓకే. ఆప్షన్ 4 1 మరియు 2 మాత్రమే, ఈ 2 మాత్రమే అని ఆప్షన్ 4 ఇచ్చాడు. దీనికి ఆన్సర్ చాలామంది పప్పులో కాలేస్తుంది. ఏంటంటే ఎలాగూ ఒక గవర్నర్ అనే వ్యక్తి చాలాసార్లు మనం చూస్తుంటాం, ఇతర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని మన రాష్ట్రానికి గవర్నర్గా వేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆప్షన్ 2 అనేది ఉంటుంది అనుకొని ఆప్షన్ 4 మార్క్ చేస్తారు. అంటే 1 మరియు 2 మాత్రమే అనుకుంటారు. కాకపోతే ఆన్సర్ ఏంటంటే ఓన్లీ ఆప్షన్ 1 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. మరి పెడుతున్నారు కదా సార్ రాష్ట్రేతర వ్యక్తిని కూడా, రాష్ట్రేతర వ్యక్తినే గవర్నర్గా పెడతారుగా, ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని ఆ రాష్ట్రం గవర్నర్గా పెట్టట్లేరు కదా అంటే అది సాంప్రదాయం మాత్రమే.
కన్వెన్షన్ మాత్రమే రాజ్యాంగంలో గవర్నర్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని ఆ రాష్ట్రంలోనే గవర్నర్గా పెట్టాలనే రూల్ ఏమీ లేదు. ఎలా చేస్తున్నారు మరి, ఎందుకు ఆ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారంటే కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏంది, ఆర్టికల్ ఓన్లీ ఆప్షన్ 1 30 సంవత్సరాలు మాత్రమే. అంటే ఆర్టికల్ 157 ప్రకారం గవర్నర్కు ఉన్న ఏకైక అర్హత ఏంటంటే భారతదేశ సిటిజన్ అయి ఉండాలి, 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఇది మాత్రమే. మిగతావన్నీ కొన్ని కమిటీలు ఇచ్చిన సూచనల ఆధారంగా చేస్తున్నారు. ఏం కమిటీలు, ఫర్ ఎగ్జాంపుల్ సర్కారియా కమిటీ, పూంచి కమిషన్, ఇలాంటి కమిషన్లు కొన్ని సూచనలు వేశాయి. అంటే వేరే రాష్ట్రానికి ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తినే గవర్నర్గా నియమించబడాలి. ఒక వ్యక్తి గవర్నర్గా నియమించబడే ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకసారి సంప్రదించడం, ఎందుకంటే వాళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసి వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రికి తెలియకుండానో, లేకపోతే ముఖ్యమంత్రి సంప్రదింపు లేకుండానో, లేకపోతే కేంద్రంలో ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉండి ఆ పార్టీకి సంబంధించి క్రియాశీల రాజకీయంలో ఉన్న వ్యక్తిని అపోజిషన్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో వేస్తే వీళ్ళిద్దరికి మధ్యలో గొడవలు ఇప్పుడు మనం కేరళలో కానీ తమిళనాడులో కానీ చూస్తున్నాం. కాబట్టి రాష్ట్రేతర వ్యక్తి అయి ఉండాలి అని సర్కారియా కమిషన్, పూంచి కమిషన్ లాంటివి నివేదికలు ఇచ్చాయి. దాని ఆధారంగా వాటిని గౌరవిస్తూ రాష్ట్రేతర వ్యక్తిని పెడుతున్నారే తప్ప రాజ్యాంగంలో అలాంటి నియమం ఏమీ లేదు అనేది గుర్తుంచుకుంటే చాలు. చూడండి, ఆప్షన్ 1 జవాబు 1 రాజ్యాంగం ప్రకారం 30 సంవత్సరాలతో పాటు భారత పౌరుడై ఉండాలి. ఈ రెండు మాత్రమే రాజ్యాంగంలో ఉన్నాయండి. మిగతాయి నోట్, సర్కారియా, పూంచి కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్రేతర వ్యక్తి అయి ఉండాలి, ముఖ్యమంత్రిని సంప్రదించి నియమించాలి. ఇవి ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి నేర్చుకుంటాం, సర్కారియా కమిషన్ అంటే ఏంది, పూంచి కమిషన్ అంటే ఏంది, ఇవి కూడా నేర్చుకోవచ్చు. సర్కారియా కమిషన్ అంటే ఏందనేది గ్రూప్ 1 బిట్టు, పూంచి కమిషన్ ఏందనేది గ్రూప్ 2 బిట్టు అడిగాడండి క్వశ్చన్లు. అంటే ఓన్లీ సింపుల్గా ఇక్కడ వరకు నేర్చుకొని ఇది మాత్రం నేర్చుకోకుండా ఆ రెండింటి గురించి కూడా మనం నేర్చుకుంటే ఎలాబొరేట్గా నేర్చుకున్నట్టు అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. ఈ కింది వాటిలో భారత రాష్ట్రపతికి లేని విటో అధికారాన్ని గుర్తించండి. భారత రాష్ట్రపతికి విటో అధికారాలు ఉన్నాయిగా, లేని అధికారం ఏందో లేని విటో పవర్ ఏందో గుర్తించండి 4 ఆప్షన్స్లో. ఓకే, చూద్దాం. అబ్జల్యూట్ విటో ఆప్షన్ 1, క్వాలిఫైడ్ విటో, సస్పెన్సివ్ విటో, పాకెట్ విటో. ఇందులో అసలు భారత రాష్ట్రపతికి ఉన్న విటో అధికారాలు ఎన్ని? విటో అంటే ఏంటి? విటో అంటే ఆపడం, నిరోధించడం. ఫర్బిడ్ అని ఇంగ్లీష్లో ఫర్బిడ్ అని అర్థం విటో. ఆర్టికల్ 111 చెప్తుందండి విటో అధికారాలు. రాష్ట్రపతి విటో అధికారాల గురించి ఆర్టికల్ 111 చెప్తుంది. ఒక బిల్లుని యాక్సెప్ట్ చేయొచ్చు. ఒక బిల్లుని అంటే బిల్ అంటే ఏంది, ఇప్పుడు లోక్సభ రాజ్యసభ ఆమోదించిన ఒక బిల్లుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, పునఃపరిశీలన రీకన్సిడరేషన్ చేయొచ్చు, లేకపోతే ఏ నిర్ణయం తెలపకుండా కూడా ఉంచవచ్చు. ఇలా విటో అధికారాలు ఉంటాయి. ఇప్పుడు 4 విటో అధికారాలు ఇచ్చాడుగా, ఇందులో భారత రాష్ట్రపతికి లేని అధికారం ఏంటంటే మన దగ్గర ఉన్నాయేంటియో మనకు తెలవాలి. అబ్జల్యూట్ విటో అధికారం ఉంటుంది. అబ్జల్యూట్ విటో ప్రకారం పూర్తిగా తిరస్కరించవచ్చు ఆ బిల్లుని. నెక్స్ట్ క్వాలిఫైడ్ విటో అన్నాడు. నెక్స్ట్ సస్పెన్సివ్ విటో అన్నాడు. సస్పెన్సివ్ విటో అంటే ఒకసారి పునఃపరిశీలనకు పంపించడం, దాన్ని సస్పెన్సివ్ విటో అంటారు. నెక్స్ట్ పాకెట్ విటో. పాకెట్ విటో అంటే జేబులో పెట్టుకోవడం, అంటే ఏ నిర్ణయం అనేది క్లియర్గా చెప్పకుండా టైం లిమిట్ లేకుండా ఆ బిల్లుని అలా నిలిపి ఉంచడాన్ని పాకెట్ విటో అంటారు. అంటే లేని అధికారం ఏంటంటే క్వాలిఫైడ్ విటో. క్వాలిఫైడ్ విటో అంటే రెండోసారి పంపినప్పుడు కూడా ఆయన ఆమోదించకపోతే పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆ బిల్లుని తిరిపి పంపితే ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. ఇది అమెరికన్ ప్రెసిడెంట్కి ఉందండి. క్వాలిఫైడ్ విటో అనే అధికారం అమెరికన్ ప్రెసిడెంట్కి ఉంది, కానీ భారత ప్రెసిడెంట్కి క్వాలిఫైడ్ విటో అధికారం లేదు. కాబట్టి మన దగ్గర ఉన్న ఏంటి, అబ్జల్యూట్ విటో, సస్పెన్సివ్ విటో, పాకెట్ విటో, ఈ 3 మాత్రమే భారత రాష్ట్రపతికి ఉన్నాయి. కాబట్టి లేని విటో అధికారం ఏమవుతుంది, ఆన్సర్ క్వాలిఫైడ్ విటో అవుతుంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో ఆర్టికల్ 111 విటో అధికారాన్ని తెలియజేస్తుంది, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రస్తుతం దేశంలో విధాన పరిషత్ గల రాష్ట్రాలలో సరికాని దానిని గుర్తించండి అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 22. దాంట్లో ఆప్షన్స్ ఏమిచ్చాడు, బీహార్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర అని 4 ఆప్షన్లు ఇచ్చాడు. మీరు కామెంట్ సెక్షన్లో విధాన పరిషత్ కలిగి ఉన్న రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయో కామెంట్ సెక్షన్లో లిస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఆప్షన్ 1 బీహార్, 2 పశ్చిమ బెంగాల్, 3 కర్ణాటక, 4 మహారాష్ట్ర. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ 2 అండి పశ్చిమ బెంగాల్. వెస్ట్ బెంగాల్కి విధాన పరిషత్ లేదు. ఓకే, లేదని చెప్పుకున్నాం. అసలు విధాన పరిషత్ ఉన్న రాష్ట్రాలన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మొత్తం విధాన పరిషత్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అండి. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్న రాష్ట్రాలు 6 భారతదేశంలో. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి 6 రాష్ట్రాలు అంటే, చూడండి, మన 2 తెలుగు రాష్ట్రాలు మొదట,
ఏపీ తెలంగాణ అని గుర్తుపెట్టుకో. ఏపీ తెలంగాణ. నెక్స్ట్ మన పక్క రాష్ట్రాలు రెండు, మహారాష్ట్ర, కర్ణాటక. పాపులేషన్లో కొంచెం పెద్దవి ఉత్తరప్రదేశ్, బీహార్. పక్కపక్కనే ఉంటాయి కదా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఉంది. ఓకే, విధాన పరిషత్ గురించి తెలిపే ఆర్టికల్ ఏందని కూడా అడగచ్చు, చాలాసార్లు అడుగుతాడు. 169 అండి. ఆర్టికల్ 169 లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చెప్తుంది. 169 ప్రకారం లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలంటే ఎవరికి అధికారం ఉంటుంది అని కూడా అడగచ్చు. అంటే ఇప్పుడు ఒక రాష్ట్రంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలంటే ఎవరికి అధికారం ఉంటుంది? ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉంటుందా అంటే కాదు, పార్లమెంట్కి లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసే అధికారం ఉంటుంది. అసెంబ్లీ తీర్మానం మేరకు పార్లమెంట్ ఆర్టికల్ 169 ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయొచ్చు. అట్ ప్రజెంట్ 6 రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? అప్పుడు పశ్చిమ బెంగాల్, బీహార్లో ఉందని చెప్పుకున్నాం, కర్ణాటక, మహారాష్ట్ర మూడిట్లలో ఉందని చెప్పుకున్నాం కాబట్టి పశ్చిమ బెంగాల్ ఆన్సర్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 1969లో వెస్ట్ బెంగాల్ విధాన పరిషత్ రద్దు చేయబడింది. ప్రస్తుతం దేశంలో ఉన్న విధాన పరిషత్ కల రాష్ట్రాలు 6: యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం. 23వ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సాధారణ బిల్లుపై సస్పెన్సివ్ వీటో అధికారం కల్పించబడింది అని అన్నాడు. సాధారణ బిల్ అంటే జనరల్ బిల్, మనీ బిల్ అంటే ఆర్టికల్ ఎంత చెప్పుకున్నాం? 110 చెప్పుకున్నాం. బడ్జెట్ గురించి ఆర్టికల్ 112 చెప్పుకున్నాం. ఇది జనరల్ సాధారణ బిల్ అంటే మామూలుగా 2 లోక్సభ రాజ్యసభలో పాస్ అయ్యి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళే బిల్లు సాధారణ బిల్ అంటాం. సస్పెన్సివ్ వీటో పవర్స్ గురించి ఆర్టికల్ చెప్పుకున్నాం 111. ఇక్కడ బిల్స్ గురించి ఏమని చెప్పుకున్నాం? 110 మనీ బిల్ అని చెప్పాం, 112 బడ్జెట్ అని చెప్పాం, 117 ఫైనాన్స్ బిల్ అని చెప్పాం. ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్ నేర్చుకున్నాం చూడండి, 1 ఉంటుంది, 2 ఉంటుంది అని కూడా చెప్పాం ఇందులో. ఓకే, 4 ఆర్టికల్స్. ఇప్పుడు వీటోకి సంబంధించి ఆర్టికల్ 111. ఓకే, దీంట్లో మన భారతదేశ రాష్ట్రపతికి ఉన్న వీటోలు ఎన్ని అని చెప్పాం? 3 అని చెప్పాం. అందులో ఇప్పుడు ఏమడిగాడు? సస్పెన్సివ్ వీటో అధికారం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సాధారణ బిల్లుపై రాష్ట్రపతి కల్పించబడింది అంటే ఆప్షన్స్ ఏమిచ్చాడు? 42, 33, 44 ఏది కాదని ఇచ్చాడు. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 44వ రాజ్యాంగ సవరణ. దీని గురించి ఇంతకుముందు కూడా మాట్లాడాం. ఏ ప్రధానమంత్రి కాలంలో వచ్చిందని చెప్పుకున్నాం? మొరార్జీ దేశాయ్ అంటే జనతా గవర్నమెంట్ టైంలో వచ్చింది 44వ రాజ్యాంగ సవరణ. దేని విషయంలో వచ్చింది? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన కొన్నిట్లలో ఉన్న తప్పుల్ని సవరించడానికి 44వ రాజ్యాంగ సవరణ చేశారని చెప్పుకున్నాం మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి కాలంలో. ఇంతకుముందు ఒక క్వశ్చన్లో ఏం చెప్పుకున్నాం? ఇంకో పాయింట్ 44వ రాజ్యాంగ సవరణ దగ్గర క్యాబినెట్ అనే పదాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారని చెప్పుకున్నాం కదా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ టైంలో. ఇక్కడ ఇంకోటి ఏం చెప్పుకుంటున్నాం? సస్పెన్సివ్ వీటో అధికారం కల్పించబడింది. సస్పెన్సివ్ వీటో అంటే ఏంటి మరి? రాష్ట్రపతి ఒకసారి బిల్లును పునఃపరిశీలన చేయండి అని తిప్పి పంపొచ్చు. డైరెక్ట్లీ ఆమోదం కానీ తిరస్కరణ కానీ రెండు కాకుండా ఒకసారి ఇంకొకసారి పునఃపరిశీలన చేయండి, దీంట్లో కొన్ని తప్పులు కనబడుతున్నాయని చెప్పి పునఃపరిశీలన చేయమని పంపొచ్చు. ఒకసారి మాత్రమే అధికారం ఉంటుంది. మళ్ళీ ఒకవేళ పార్లమెంటు లేదు ఇదంతా బాగానే ఉందని చెప్పి కానీ లేకపోతే ఏదైనా తప్పులు ఉంటే సవరించి కానీ పంపితే అప్పుడు కంపల్సరీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అదే సస్పెన్సివ్ వీటో. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా సాధారణ బిల్లు పైన సస్పెన్సివ్ వీటో అధికారం రాష్ట్రపతి కల్పించబడింది అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, 42వ రాజ్యాంగ సవరణ సాధారణ బిల్లును రాష్ట్రపతి మొదటిసారే ఆమోదించాలి. 33వ రాజ్యాంగ సవరణ పార్లమెంట్ సభ్యుల రాజీనామా స్వచ్ఛందంగా చేస్తేనే చెల్లుతుంది. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న 44వ రాజ్యాంగ సవరణ ఏమని చెప్తుంది? సాధారణ బిల్లును ఒకసారి పునఃపరిశీలన చేయమని పంపొచ్చు అనేది రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. పునఃపరిశీలన అదే సస్పెన్సివ్ వీటో. ఓకే, ఆన్సర్ 3 44వ రాజ్యాంగ సవరణ. ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. రాష్ట్రపతి ఆర్డినెన్స్ యొక్క కనిష్ట కాల పరిమితిని గుర్తించండి అన్నాడు. కనిష్ట కాల పరిమితి. ఆర్డినెన్స్ అంటే ఏంది? పార్లమెంటు సెషన్లో లేనప్పుడు పార్లమెంట్ లాగానే చట్టం కావాలనుకుంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా పార్లమెంటు చట్టానికి సమానమైన పవర్స్ ఉన్న ఒక చట్టాన్ని ఆర్డినెన్స్ రూపంలో తేవచ్చు. ఆర్డినెన్స్ గురించి తెలిపే ఆర్టికల్ 123 అండి. 123 చెప్తుంది. ఓకే, కనిష్ట కాల పరిమితి అన్నాడు కదా, ఎంత? 6 నెలలు. 6 నెలల 6 వారాలు, 30 రోజులు, 2 నెలలు కాల పరిమితి లేదు. ఓకే, గరిష్ట కాల పరిమితి అన్నాడా కనిష్ట కాల పరిమితి అన్నాడా? కనిష్ట కాల పరిమితి అన్నాడు. అంటే ఎంత తక్కువ టైం ఉంటుంది అని అన్నాడు. అది చెప్పలేమండి. కనిష్టం ఎంత అనే చెప్పలేం. గరిష్టం మాత్రం 6 నెలల 6 వారాలు ఉంటుంది. చూడండి ఆప్షన్లో ఏమిచ్చాడు, మనకి ఆన్సర్లో ఏమిచ్చాడు?
జవాబు 4 అంటే కాలపరిమితి లేదు అని ఇచ్చాడు. అదే గరిష్టం అయితే ఎంత అని చెప్పొచ్చు. కనిష్టం అంటే ఈరోజు ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తే కనిష్టంగా ఎంత టైం ఉంటుంది అంటే రేపే వెళ్ళిపోవచ్చా, ఆర్డినెన్స్ రేపే కొట్టేయబడవచ్చా, ఎల్లుండే కొట్టేయబడవచ్చా, వారంలో కొట్టేయబడవచ్చా చెప్పలేం. కానీ గరిష్టంగా ఎంతకాలం ఉంటుంది అంటే మ్యాక్సిమం 6 నెలలు ఉంటుంది. పార్లమెంట్ సెషన్ అయినాక ఇంకో 6 వారాల పాటు టైం ఉంటుంది. అంటే 6 నెలల 6 వారాలు పార్లమెంటు సెషన్లో లేనంత వరకు, అంటే 6 నెలలు. ఎందుకంటే రాజ్యాంగంలో ఖచ్చితంగా 6 నెలలకోసారి పార్లమెంట్లో 6 నెలలకోసారి పార్లమెంట్ సెషన్ ఖచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది. అంటే 6 నెలలను మించి గ్యాప్ ఉండడానికి వీల్లేదు. కాబట్టి 6 నెలలు ఖచ్చితంగా ఉంటుంది ఆర్డినెన్స్. ఒకవేళ 6 నెలల లాస్ట్ రోజు నెక్స్ట్ రోజు పార్లమెంట్ స్టార్ట్ అయింది అనుకోండి, పార్లమెంట్కి ఎంత టైం ఉంటుంది ఈ ఆర్డినెన్స్ని ఆమోదించడానికి? ఇంకొక 6 వారాలు టైం ఉంటుంది. కాబట్టి గరిష్ట కాల పరిమితి అంటే ఎంత అని చెప్పొచ్చు? 6 నెలల 6 వారాలు అని చెప్పొచ్చు. అదే కనిష్ట కాల పరిమితి ఎంత అంటే చెప్పడానికి లేదు. కనిష్ట కాల పరిమితి లేదు. కనిష్ట కాల పరిమితి లేదు. అందుకే ఇచ్చాడు చూడండి. ఆర్డినెన్స్ గరిష్ట కాల పరిమితి 6 నెలల 6 వారాలు. జాతీయ అత్యవసర పరిస్థితిని ఉభయ సభలో 30 రోజుల్లో ఆమోదించాలి. ఇది ఓకే. కానీ కనిష్ట అన్నాడు కదా క్వశ్చన్లో, ఇదే చూసుకోవాలండి. కనిష్టన గరిష్టన ఇలాంటి వాడికే కన్ఫ్యూజ్ చేస్తాడు. కనిష్ట కాల పరిమితి లేదు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. ఈ కింది వాటిలో ప్రధానమంత్రి అధ్యక్షత వహించని క్యాబినెట్ కమిటీని గుర్తించండి అన్నాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఆర్థిక వ్యవహారాల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, నియామకాల కమిటీ, ఏది కాదు అన్నాడు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం ఒకసారి క్వశ్చన్ చూసాం ఇంతకుముందు. ఏ కమిటీని సూపర్ క్యాబినెట్ అంటారు అని ఒక క్వశ్చన్ చూసాం కదా. ఏ కమిటీని అంటారని చెప్పుకున్నాం అప్పుడు? అక్కడ ఆన్సరు రాజకీయ వ్యవహారాల కమిటీని సూపర్ క్యాబినెట్ అంటారు అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దానికి చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటాడని చెప్పుకున్నామా, ఉండడని చెప్పుకున్నామా? దానికి చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటాడని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమన్నాడు? వహించని అన్నాడు. ఆర్థిక వ్యవహారాల కమిటీ, మీరు ఈ క్యాబినెట్ కమిటీల్లో 4 ఇంపార్టెంట్ కమిటీలు ఉంటాయి. వాటి గురించి 8 ఉంటాయి టోటల్ క్యాబినెట్ కమిటీలు. దాంట్లో మేజర్గా 4 ఇంపార్టెంట్ ఉంటాయి. దాంట్లో 3టికి ప్రధానమంత్రి చైర్మన్షిప్ వహిస్తాడు. ఒక కమిటీకి మాత్రం హోంమంత్రి లేదా సీనియర్ మంత్రి చైర్మన్షిప్ వహిస్తాడు. అదేందో చూద్దాం. ఇప్పుడు ఆర్థిక వ్యవహారాల కమిటీకి కూడా ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటాడు. రాజకీయ వ్యవహారాల కమిటీకి కూడా ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటాడు. నియామకాల కమిటీ, అపాయింట్మెంట్స్ కమిటీ అంటాం, దీనికి కూడా ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటాడు. మరి చైర్మన్గా ఉండని కమిటీ ఏది అంటే పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ. దీనికి చైర్మన్గా హోంమంత్రి కానీ లేదా సీనియర్ మినిస్టర్ కానీ ఉంటాడు. ఇది ఒక్కటేనండి కన్ఫ్యూజింగ్ పాయింట్, ఇది ఒక్కటే కదా. ఇప్పుడు దేనికి చైర్మన్గా ఉంటాడని గుర్తుపెట్టుకునే వాటికన్నా దేనికి చైర్మన్గా ఉండడు అనేది గుర్తుపెట్టుకుంటే బిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి ప్రధానమంత్రి అధ్యక్షత వహించాడు. అంటే ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఏది కాదు. చూద్దాం. జవాబు 4 ఏది కాదు. ఏ దానికి ఉన్నాడు? పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ అనేది చాలాసార్లు అడుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. పార్లమెంటరీ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో అడగడానికి స్కోప్ ఎక్కువ క్వశ్చన్ ఇది. పార్లమెంటరీ అఫైర్స్ క్యాబినెట్ కమిటీకి సంబంధించి ఏ క్యాబినెట్ కమిటీకి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉన్నాడంటే పార్లమెంటరీ అఫైర్స్ కమిటీకి ఉన్నాడు. గుర్తుపెట్టుకుంటే చాలు. 26 క్వశ్చన్ నెంబర్ 26. రాష్ట్రపతి విచక్షణాధికారంతో నియమింపబడ్డ తొలి ప్రధానమంత్రిని గుర్తించండి అన్నాడు. చరణ్ సింగా, చంద్రశేఖర, విపి సింగా, దేవేగౌడ అన్నాడు. అసలు విచక్షణాధికారం అంటే ఏంది? రాష్ట్రపతి విచక్షణాధికారం అంటే ఏంది? ప్రధానమంత్రిని నియమించండి. మనం ఏం చదువుకున్నాం ఇంతకుముందు? ఫస్ట్ ఒక ఆర్టికల్లో ఏ ఆర్టికల్ ద్వారా ప్రధానమంత్రి నియమించబడతాడు, ఆయనకున్న అర్హతలు ఏంటంటే మనం ఏం చదువుకున్నాం? అలా ఏముండదు. మెజారిటీ ఏ పార్టీకి వస్తే ఆ మెజారిటీ పార్టీ నాయకుడు ప్రధానమంత్రిగా ఆటోమేటిక్గా వాళ్ళు ఎన్నుకుంటారు, నియమించబడతాడని చెప్పాం. ఓకే, బాగానే ఉంది. మరి ఇక్కడ విచక్షణాధికారంతో అని ఎందుకన్నాడు? ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళకే ఇవ్వాలి కదా. అంటే ఒకవేళ ఏ పార్టీకి మెజారిటీ రాలేదనుకోండి, మ్యాజిక్ ఫిగర్ అంటే మొత్తం స్థానాల్లో సగం కన్నా ఎక్కువ మ్యాజిక్ ఫిగర్ని ఏ పార్టీ దాటలేదనుకోండి, అప్పుడు రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తాడు. ఏముంటుంది ఆయన విచక్షణాధికారం అంటే ఆయన సంకీర్ణ కూటమి పార్టీలు అంటే ఒక పార్టీ మెజార్టీ రాకపోయినా ఒక 4-5 పార్టీలు కలిపి మెజార్టీని ఫామ్ చేస్తే ఆ 4-5 పార్టీల కూటమి నాయకుడిని ప్రధానమంత్రిగా ప్రకటించవచ్చు. లేదా రాష్ట్రపతికి ఈ పర్సన్ని ప్రధానమంత్రిగా ప్రకటిస్తే ఈయన ప్రభుత్వాన్ని నడపగలడు అనే విచక్షణ ఉంటే ఆయనను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి 30 రోజుల్లోపు మెజారిటీని ప్రూవ్ చేసుకోమని చెప్పొచ్చు. అలా విచక్షణను ఉపయోగించవచ్చు.
లేకపోతే పోస్ట్ పోల్ అలయన్స్ అంటే ముందు ఏర్పడ్డ పార్టీలు కాకుండా, ముందు కూటమి పెట్టుకున్న పార్టీలు కాకుండా ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూటమిగా ఫామ్ అయ్యే పార్టీ నాయకుడిని కూడా ప్రధానమంత్రిగా ప్రకటించే అవకాశం ఉంటుంది. దీన్ని రాష్ట్రపతి విచక్షణాధికారం అంటాం. ఆ విచక్షణాధికారంతో నియమింపబడ్డ తొలి ప్రధానమంత్రిని గుర్తించండి అన్నాడు. ఆన్సర్ ఏమిచ్చాడు? చరణ్ సింగ్ అన్నాడు. ఎప్పుడు జరిగింది ఇలా? చరణ్ సింగ్ అంటే ఎప్పుడు జరిగింది? మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. 1977 to 1980 ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకున్నాం? జనతా గవర్నమెంట్. జనతా గవర్నమెంట్. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకున్నాం. 1977 to 79 ఎవరున్నారని చెప్పుకున్నాం? మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడని చెప్పుకున్నాం. ఈయన విరమించుకున్న తర్వాత రాష్ట్రపతి విచక్షణ అధికారంతో చరణ్ సింగ్కి అవకాశం కల్పించాడు. అంటే 1979 to 1980 చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆప్షన్ 1 చరణ్ సింగ్ ఇస్ ద ఆన్సర్. 1979లో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి. చూడండి, 1979లో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి అన్నప్పుడు వెంటనే మీరు టక్కున క్యాచ్ చేసి ఈ టైం పీరియడ్లో నీలం సంజీవరెడ్డి ఉన్నాడు అనేది కూడా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏ విషయంలో? ప్రెసిడెంట్ల నుంచి క్రొనాలజీ అడుగుతాడని చెప్పాగా, ఎవరి తర్వాత ఎవరు ప్రెసిడెంట్గా చేశారని ఆర్డర్ అడుగుతాడు అనంగా. ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పొచ్చు, ఇప్పుడు ఇద్దరి ప్రెసిడెంట్ల పేర్లు చెప్తాను నేను. ఇప్పుడు ఇక్కడ నీలం సంజీవరెడ్డి ఆల్రెడీ ఉంది కదా, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అన్నాను అనుకోండి. నేను ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అన్నాను అనుకో. మనం ఏం చెప్పుకున్నాం? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ నీలం సంజీవరెడ్డి ముందా తర్వాత అంటే మీరు డౌట్ పడని అవసరమే లేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ విధించిన రాష్ట్రపతి ఎవరంటే ఏం చెప్పాం? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అన్నాం. ఎమర్జెన్సీ పీరియడ్ ఎప్పుడు అని చెప్పాం? 1975 అని చెప్పాం. అంటే 75లో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఉన్నాడంటే ఈయన తర్వాత ఈయన నీలం సంజీవరెడ్డి అని చెప్పొచ్చు కదా. అంటే క్రొనాలజికల్ ఆర్డర్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన తన విచక్షణ అధికారాలతో ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ని నియమించాడు. ఓకే, ఇంకొన్ని ఫ్యాక్ట్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి. చంద్రశేఖర్ ఎర్రకోట నుండి ప్రసంగించని ఏకైక ప్రధానమంత్రి హోదాలో ఎర్రకోట నుండి మన స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రసంగం చేస్తారు కదా, ఆ టైంలో చంద్రశేఖర్ ప్రసంగించని ప్రధాని అని చెప్పారు. నెక్స్ట్ విపి సింగ్ అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన తొలి వ్యక్తి. మనం ఇంతకుముందు ఒక క్వశ్చన్లో చదువుకున్నాం. ఏంది? లోక్సభకు కేంద్ర మంత్రిమండలి బాధ్యత వహించాలి అని చదువుకున్నాం. వహించకపోతే ఏం జరుగుతుంది? అవిశ్వాస తీర్మానం ద్వారా ఆ ప్రభుత్వాన్ని కూల్చొచ్చు అని చెప్పుకున్నాం. అలా అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన తొలి వ్యక్తి ఎవరంట? విపి సింగ్ అంట. విపి సింగ్ టైం పీరియడ్ ఏమని చెప్పుకున్నాం? 1989 to 1990 అని విపి సింగ్ యొక్క టైం పీరియడ్ని చెప్పుకున్నాం. ప్రధానమంత్రిగా ఆయన చేసిన టైం పీరియడ్ 1 year మాత్రమే. నెక్స్ట్ దేవేగౌడ అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన రెండవ వ్యక్తి దేవేగౌడ. ఈయన పీరియడ్ ఏమని చెప్పుకున్నాం? 1996 అని చెప్పుకున్నాం. అలా ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? జవాబు 1 చరణ్ సింగ్ గారు తొలి ప్రధానమంత్రి, రాష్ట్రపతి విచక్షణ అధికారాలతో నియమింపబడ్డ వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. పరోక్ష ఎన్నికల్లో అమలవుతున్న నైష్పత్తిక ప్రాతినిధ్య ఏకఓటు బదిలీ పద్ధతి ఏ దేశం నుండి గ్రహించబడింది అని అడుగుతున్నాడు. ఇది కూడా సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లా నుండి వచ్చిన క్వశ్చనే. నైష్పత్తిక ప్రాతినిధ్యం ఏకఓటు బదిలీ అంటే ఏంది? నైష్పత్తిక ప్రాతినిధ్యం అంటే ఏంది? మన దగ్గర ఏముంది? మామూలుగా 100 సీట్లు ఉన్నాయనుకోండి, 2 పార్టీలు నిలబడితే ప్రతి సీట్లో ఒక పార్టీ ఒక ఓటుతోనే గెలిచింది అనుకోండి, ఒక ఓటు మెజార్టీతో ప్రతి సీట్లో గెలిచింది అనుకోండి. అంటే టోటల్ పర్సెంటేజ్ ఈ పార్టీకి 51% వస్తే ఓడిపోయిన పార్టీకి 49% రావచ్చు. అలా ప్రతి దగ్గర ఇదే పార్టీ గెలిచింది అనుకోండి 51 మెజార్టీతోనే. అప్పుడు మొత్తం ఓట్ల పర్సెంటేజ్లో 51% ఓట్లు వచ్చిన పార్టీకి 100% సీట్లు ఉంటాయి అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ. 49% వచ్చిన పార్టీకి ఒక్క సీటు కూడా ఉండదు. అంటే ప్రజల ఓటుని, ప్రజల అభిష్టాన్ని ఇక్కడ న్యాయం జరగట్లేదు. ఏది మామూలుగా జరిగే ఎలక్షన్స్లో, ఇప్పుడు మన దగ్గర జరుగుతున్న ఎలక్షన్స్లో నైష్పత్తిక ప్రాతినిధ్యం ప్రకారం, రేషియో ప్రకారం, ప్రపోర్షనల్ ఓటింగ్ అంటారు. అంటే నీ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే నీకు అన్ని పర్సెంటేజ్ ఆఫ్ సీట్లు కేటాయించబడితే దాన్ని నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి అంటారు. దాన్ని ఐర్లాండ్ నుండి తీసుకున్నాం. ఎలక్షన్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనే పుస్తకం థామస్ హోర్ రాశాడు. అక్కడ నుండి ఐర్లాండ్ నుండి మనం దాన్ని తీసుకోవడం జరిగింది. మన దగ్గర అలాంటిది ఇప్పుడు ప్రపోర్షనల్ ఏం లేదు. వార్షిక ఆర్థిక నివేదిక నేపథ్యంలో రాజ్యసభకు గల అధికారాన్ని గుర్తించండి. వార్షిక ఆర్థిక నివేదిక అంటే ఏంది? బడ్జెట్ అని చెప్పుకున్నాం.
దాని విషయంలో రాజ్యసభకున్న అధికారాలు ఏమున్నాయి? రాజ్యసభకు సంబంధించి వార్షిక ఆర్థిక నివేదికకు సంబంధించి చాలా లిమిటెడ్ అధికారాలు ఉంటాయండి. అంటే రాజ్యసభలో దాన్ని ఆమోదించడం కానీ, మామూలు సాధారణ బిల్లు చేసిన విషయంలో లాగా ఆమోదించడమో తిరస్కరించడమో ఇలాంటివి చేయడానికి వీల్లేదు. ఓన్లీ బడ్జెట్ని చర్చించాలి, దానికి ఏమైనా సూచనలు ఉంటే చెప్పాలి అంతే. 14 రోజుల్లోపు దాన్ని ఖచ్చితంగా మళ్ళీ లోక్సభకి తిరిగి పంపించవలసిందే. ఆ చర్చించినప్పుడు ఏదైనా సూచనలు చేస్తే లోక్సభ దాన్ని ఆమోదించవచ్చు, ఆమోదించకున్నా రాజ్యసభలో బిల్ పాస్ అయినట్టుగానే పరిగణించబడుతుంది. ఆప్షన్ 3, బడ్జెట్పై రాజ్యసభ కేవలం పరిశీలన చర్చ అధికారం మాత్రమే కలిగి ఉంటుంది. బడ్జెట్పై లోక్సభదే అంతిమ అధికారం. అంటే ఓన్లీ 14 రోజులు మాత్రమే వాటి దగ్గర పెట్టుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? చర్చించడం మాత్రమే. ఆమోదించడం, తిరస్కరించడం, ఓటింగ్లో పాల్గొనడం లాంటివి ఏముండవు, ఓన్లీ చర్చించడం మాత్రమే. 29వ క్వశ్చన్ చూడండి. 18వ లోక్సభలో గల స్వతంత్ర సభ్యుల సంఖ్యను గుర్తించండి అన్నాడు. స్వతంత్ర సభ్యులు అంటే ఎవరు? ఏ పార్టీ నుండి పోటీ చేయకుండా ఇండివిజువల్గా పోటీ చేసిన స్వతంత్ర వ్యక్తుల్ని స్వతంత్ర సభ్యులు అంటారు. వాళ్ళు ఎంతమంది? 18వ లోక్సభ. ఇప్పుడున్న లోక్సభ ఎన్నోది అని కూడా అడగవచ్చు క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ కన్నా ఇప్పుడు ఎన్నో లోక్సభ నడుస్తుంది అంటే 18వ లోక్సభ ఇప్పుడు జరుగుతుంది. అంటే దీని టైం పీరియడ్ ఎంత అని కూడా అడగవచ్చు కదా. 2024 to 2029 ఈ పీరియడ్ 18వ లోక్సభకు సంబంధించి. దీంట్లో ఉన్న స్వతంత్ర సభ్యుల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ 2 7. 7 ఉన్నారండి స్వతంత్ర సభ్యులు లోక్సభలో. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. కేంద్ర మంత్రిమండలిలో మంత్రుల సంఖ్య ఎంతకు మించరాదు? ఓకే, కేంద్ర మంత్రిమండలి ఇప్పుడు లోక్సభలో మెజారిటీ వచ్చిన పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. మరి ఫామ్ చేసినప్పుడు ఎంతమంది మంత్రులు ఉండాలి కేంద్రంలో అనేది ఒక నెంబర్ ఉందా లేదా ఏంది చూద్దాం. ఆప్షన్ 1 ఏమిచ్చాడు? లోక్సభ సభ్యుల మొత్తం సంఖ్యలో 10% అన్నాడు. ఓకే. ఆప్షన్ 2 లోక్సభ సభ్యుల మొత్తం సంఖ్యలో 20% అన్నాడు. ఓకే. భారత ప్రధాని నిర్ణయం మేరకు అన్నాడు. ఓకే. ఆప్షన్ 4 లోక్సభ సభ్యుల మొత్తం సంఖ్యలో 15% అన్నాడు. దీంట్లో సరైన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 అండి. లోక్సభ సభ్యుల మొత్తం సంఖ్యలో 15% ఉండాలి మంత్రిమండలి సైజు. కేంద్ర మంత్రిమండలి సైజు లోక్సభ సభ్యుల మొత్తం సంఖ్యలో 15%. గుర్తించండి, లోక్సభ అన్నాను, పార్లమెంట్ అనలేదు. పార్లమెంట్ వాడు కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే మీకు ఇట్లా కూడా ఇవ్వచ్చు. పార్లమెంట్ మొత్తం సైజులో, పార్లమెంట్ మొత్తం సభ్యుల సైజులో 15% ఇవ్వచ్చు. అప్పుడేమవుతుంది? లోక్సభ ప్లస్ రాజ్యసభ అవుతుంది. కానీ అలా ఉందా? లేదు. ఓన్లీ లోక్సభ సభ్యుల మొత్తం సంఖ్యలో 15%. కాబట్టి జాగ్రత్త గుర్తించండి. లోక్సభ బదులు పార్లమెంట్ అని ఇచ్చి కన్ఫ్యూజ్ చేయొచ్చు, లేకపోతే 15% బదులు 10% 20% అని కూడా ఇచ్చి కన్ఫ్యూజ్ చేయొచ్చు. చూడండి, జవాబు 4, 15%. ఇది 91వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకుంటే బాగానే ఉంది. 31 క్వశ్చన్ నెంబర్. కింది వాటిలో అత్యధిక కాలం కొనసాగిన లోక్సభను గుర్తించండి. అత్యధిక కాలం లోక్సభ కొనసాగడం ఏంటి? లోక్సభ టైం పీరియడే 5 years కదా. మరి అత్యధిక కాలం కొనసాగడం ఏంటి అంటే ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ లోక్సభ కాల పరిమితిని 1 year పొడిగించిందండి. అంటే 71లో ఎలక్షన్ అయితే 76లో ఎలక్షన్ జరగాలి మళ్ళీ 5 ఏళ్లకు. కానీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు దాన్ని సాకుగా చూపించి ఒక 1 year పెంచింది. అప్పుడు ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? 1977లో జరిగింది. 1977లో ఎలక్షన్ జరిగింది కాబట్టి ఒక 1 year లోక్సభ టర్మ్ పెరిగింది. కాబట్టి అత్యధిక కాలం కొనసాగిన లోక్సభ 5వ లోక్సభ అని చెప్పొచ్చు. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉండడం వల్ల 5వ లోక్సభ 71 నుండి 76 వరకు జరగాలి, 77 వరకు జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1 year పొడిగించారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1 year. తర్వాత మళ్ళీ 44వ రాజ్యాంగ సవరణ చేసి లేదు లోక్సభ టైం పీరియడ్ 5 years మాత్రమే ఉండాలని చెప్పేసి మళ్ళీ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తిరిగి దాన్ని లోక్సభ టైం పీరియడ్ని 5 years చేశారు. ఈ పాయింట్ టు బి నోటెడ్. క్వశ్చన్ నెంబర్ 32. రాజ్యాంగంలోని ఏ నిబంధన ద్వారా రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు చేయబడుతుంది? మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక 5-6 క్వశ్చన్ల ముందు మనం ఏ రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఉంది, విధాన పరిషత్ కానీ దాన్నే శాసన మండలి అని కూడా అంటారు. విధాన పరిషత్ అంటారు, శాసన మండలి అంటారు. విధాన పరిషత్, శాసన మండలి. ఏ నిబంధన అన్నాడు మనం అక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ. అందుకే ఒక దగ్గర హోలిస్టిక్గా చదువుకుంటే ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చినప్పుడు మైసూర్ పాక్ తిన్నంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ఆప్షన్ 1 168, 2 170, 171, 169. అక్కడ కరెక్ట్గా అయిన వాళ్ళకి ఆన్సర్ ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఏముంటుంది ఆన్సర్? ఆప్షన్ 4 169.
ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీ అయిందా లేదా అంటే, ఒకసారి మనకు ఆ టాపిక్ వచ్చినప్పుడు దాన్ని హోలిస్టిక్గా చదువుకుంటే నెక్స్ట్ సారి వచ్చినప్పుడు మనం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు ఇక్కడ శాసన మండలి అని కనబడగానే వెంటనే ఆన్సర్ పెట్టే స్కోప్ ఉంటుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 ఆర్టికల్ 169. చూడండి, ఆర్టికల్ 168 రాష్ట్ర శాసనసభ అనగా గవర్నర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అన్నిటికీ వర్తిస్తుందా? ఓన్లీ 6 రాష్ట్రాలకి. మిగతా దగ్గర ఏముంటుంది? గవర్నర్ ప్లస్ ఎమ్మెల్యే మాత్రమే ఉంటుంది. ఓకే. 170 విధాన సభ నిర్మాణం, 171 విధాన పరిషత్ నిర్మాణం, 169 విధాన పరిషత్ ఏర్పాటు. ఓకే, జవాబు ఆప్షన్ 4 ఆర్టికల్ 169. నెక్స్ట్ చూడండి, ఉభయ సభలలో సభ్యత్వం లేనప్పటికీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 33. ఉభయ సభల్లో సభ్యత్వం లేనప్పటికీ పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే ఏకైక వ్యక్తిని గుర్తించండి అన్నాడు. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే ఒక వ్యక్తి, ఆయనకు సభ్యత్వమే లేదంట, కానీ ఉభయ సభల్లో పార్టిసిపేట్ అవుతుందంట. ఎవరు ఆ వ్యక్తి అని అడిగాడు. ఆప్షన్ 1 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆప్షన్ 2 అడ్వకేట్ జనరల్, ఆప్షన్ 3 అటార్నీ జనరల్, ఆప్షన్ 4 ఏది కాదు. ఎవరై ఉంటుంది? పార్లమెంట్ సమావేశాలు అన్నాడు కదా, అటార్నీ జనరల్ ఇస్ ద ఆన్సర్. అటార్నీ జనరల్ అంటే ఎవరు? ఆయనకు సంబంధించిన ఆర్టికల్ ఏంది అంటే ఆర్టికల్ 76 డీల్స్ అబౌట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. 76 అటార్నీ జనరల్ గురించి చెప్తుంది కదా. ఎవరు ఈ అటార్నీ జనరల్ అంటే ఎవరు అంటే హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశానికి సంబంధించి లాయర్, భారత ప్రభుత్వం యొక్క కేసులను ఈ లాయర్ మన సుప్రీంకోర్టులో కానీ హైకోర్ట్స్లో కానీ రిప్రజెంట్ చేస్తాడు, ప్రతినిధిగా రిప్రజెంట్ చేస్తాడు. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు పార్లమెంట్లో సభ్యులకు తెలవడం కోసం ఈయన పార్లమెంట్లో సభ్యత్వం లేనప్పటికీ పార్లమెంట్కి హాజరవుతాడు. ఓకే, పార్లమెంట్కి హాజరవుతాడని చెప్పాం కదా. మరి ఈయన పార్లమెంట్లో ఏదైనా బిల్లు మీద ఓటింగ్ జరిగినప్పుడు ఓటు వేస్తాడా వేయడా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అటార్నీ జనరల్కి పార్లమెంట్లో ఓటు వేసే అధికారం ఉంటుందా? హాజరవుతున్నాడని చెప్తున్నారు కదా, హాజరవుతున్నాడు కదా, ఓటు వేసే అధికారం ఉందా లేదా? ఆన్సర్ ఏంటంటే లేదండి, ఓటు వేసే అధికారం లేదు. ఓన్లీ అంటే ఓన్లీ మాట్లాడగలడు, కూర్చోగలడు. ఉభయ సభల్లో మాట్లాడగలడు, కూర్చోగలడు. ఓటు వేసే అధికారం లేదు. అదే పాయింట్ బి ఉంటాడు, అక్కడనే కన్ఫ్యూజ్ చేస్తాడు. హాజరయ్యారు అన్నప్పుడు ఓటు కూడా వేస్తాడేమో అనుకునే కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఉంటుంది. లేదు, మాట్లాడగలడు, పాల్గొనగలడు. ఇంకా పార్లమెంటు సభ్యుడికి ఉండే ప్రివిలేజెస్ అన్నీ ఈ వ్యక్తికి ఉంటాయి. పార్లమెంట్ సభ్యుడికి ఉండే సభా హక్కులు ఉంటాయి కదా, ఆ హక్కులన్నీ ఈ వ్యక్తికి అటార్నీ జనరల్కి వర్తిస్తాయి. కానీ ఆయన ఓటు మాత్రం వేయడు, ఓట్ అధికారం లేదు. నో ఓట్ అధికారం. ఎందుకు? ఆయన మెంబర్ కాదు, మెంబర్ కానప్పుడు ఓటు వేయడు కదా, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మరి అడ్వకేట్ జనరల్ ఎవరు? అడ్వకేట్ జనరల్ ఎవరంటే సేమ్ అటార్నీ జనరలే, కానీ ఈయన రాష్ట్ర లెవెల్లో అడ్వకేట్ జనరల్ అంటాం. రాష్ట్ర లెవెల్లో అడ్వకేట్ జనరల్, దేశం లెవెల్లో అటార్నీ జనరల్ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసుల్ని అడ్వకేట్ జనరల్ డీల్ చేస్తాడు. ఆర్టికల్ 165 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ గురించి చెప్తుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు అంటే ఆర్టికల్ 148 అండి. కాగ్ అంటారు, కాగ్ అధికారి. భారతదేశానికి సంబంధించి ప్రభుత్వాలకు సంబంధించిన రికార్డ్స్, ఫైనాన్షియల్ బిల్స్, వీటన్నిటికి సంబంధించి అకౌంట్స్ అన్నిటికి సంబంధించి ఆడిటింగ్ చేసే అధికారి ఈయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఆర్టికల్ 148 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అంటే ఇప్పుడు ఆన్సర్ అటార్నీ జనరల్. ఓకే, జవాబు 3 ఆర్టికల్ 88 ప్రకారం ఉభయ సభల సభ్యుడు కానప్పటికీ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అధికారం అటార్నీ జనరల్కు కల్పించబడింది. ఓకే.